నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 512 భూ హక్కుల చట్టం ద్వారా సామాన్య ప్రజలకు అన్యాయం జరుగునుంది అని, ఏదైనా ఆస్తి వివాదాలు ఉన్నా వాటిని పరిష్కరించే హక్కు, ఆస్తిపై పూర్తి హక్కును రెవెన్యూ అధికారులకు అప్పచెప్పటం అన్యాయం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ వారు నిరసనలు చేస్తున్నారు। అందులో భాగంగానే సూలూరుపేట కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లాయర్ సుదర్శన్ తమ తోటి లాయర్లతో కలిసి స్థానిక కోర్టు ఆవరణం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ ప్రదర్శనలు చేసి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు। మన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారికి ఒక విన్నపాన్ని ఇస్తున్నాం। దేని మీదంటే భూ హక్కుల చట్టం 27 సెక్షన్ కింద జీవో 512ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, దాని మీద రాష్ట్ర మొత్తం కూడా 535 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు కానీ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు కానీ పార్టిసిపేట్ చేస్తున్నాయి। ఈ భూ హక్కుల చట్టం అనేది ప్రజలకి ఆస్తిలో రక్షణ లేకుండా కల్పించే హక్కుగా భావించడమైనది। దీని మీద కోర్టులకు ఉండే అధికారాలను చేసి ప్రజలకి ఒక అన్యాయం జరగదనే ఒక కోణంలో ప్రజలు కూడా ఈ చట్టం మీద పూర్తి అవగాహన లేకుండా ప్రజా నోటీసులు తీసుకోపోకుండా ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల భూ హక్కుల చట్టం 27/2023 అనే చట్టాన్ని తీసుకొచ్చింది। ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఈ ఆస్తి మీద ఎలాంటి డిస్ప్యూట్ అరైజ్ అయినప్పటికీ వాటి పూర్తి నిర్ధారణ కానీ వాటిని పరిష్కరించడం కానీ రెవెన్యూ వాళ్ళకే కేటాయిస్తూ ఈ జీవో 512ని విడుదల చేసింది ప్రభుత్వం। ఈ జీవో ద్వారా ప్రతి మానవుడికి ఆస్తి మీద ఒక భద్రతని కోల్పోతాడు। ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయ వ్యవస్థలు రెవెన్యూ వ్యవస్థలను ప్రభావితం చేస్తూ వాళ్ళు చెప్పు చేతుల్లో ఎలాంటి భూ సమస్యలు పరిష్కరించడం వల్ల ఒక వర్గానికే పక్షపాతంగా జరిగే పరిస్థితులు ఉంటాయి। ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించకుండానే వేగంగా ఈ చట్టాన్ని తయారు చేసి ప్రజల ముందు రుద్దింది। మామూలుగా హైకోర్టు కూడా రెవెన్యూ వాళ్ళు ఈ యొక్క రెవెన్యూ చట్టాల మీద, రెవెన్యూ రికార్డుల మీద చేసే మ్యూటేషన్లన్నీ కూడా టైటిల్ని ధృవీకరించదు అనే స్వచ్ఛమైన తీర్పులు ప్రకటించున్నారు సుప్రీంకోర్టు వారు కూడా। అలాంటి తీర్పులను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రభుత్వం 512 జీవో ద్వారా ప్రతి వ్యక్తికి ఉన్న ఆస్తి హక్కుని హరించే అందులో భాగంగా ఈ యొక్క జీవోని తీసుకొచ్చిన కారణంగా, అదే కాదు ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే మనము న్యాయ సూత్రం ద్వారా కోర్టులను ఆశ్రయిస్తారు। కోర్టులో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా కూలంకుషంగా సాక్ష్యాధారాలను బట్టి న్యాయ అధికారులందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఎలాంటి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా నిర్ణయించి న్యాయం అనేది చేసే పరిస్థితులు అయితే కోర్టు ద్వారా ఉంది। అలాంటి పరిస్థితి కూడా లేదు। ఈ చట్టం ద్వారా కోర్టును ఆశ్రయించేదానికి వీలు లేదు। ట్రిబ్యునల్స్ మాత్రమే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలా అనేది ధృవీకరించారు, కానీ ఇంతవరకు ఎలాంటి ట్రిబ్యునల్స్ కూడా ప్రభుత్వం ప్రకటించలేదు।
ఒకవేళ ట్రిబ్యునల్స్ని ప్రకటిస్తే 26 జిల్లాలకు 26 ట్రిబ్యునల్స్ను మాత్రమే ప్రకటిస్తారు. ఈరోజు 560 సివిల్ కోర్టులు ద్వారా సివిల్ పరిష్కారాలు, భూ హక్కుల మీద పరిష్కారాలు 560 కోర్టులు తీర్పులు చెప్తా ఉంటే కూడా లిటిగేషన్ పెరిగిపోతూ ఉంది. ఇటీవల జరిగిన తుఫాను ప్రభావంతో సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని నాగరాజపురం ప్రాంత వాసులకు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో వీరిని ఆదుకోవాలని సూలూరుపేట జూనియర్ ఛాంబర్ వారు ముందుకు వచ్చి సుమారు 1200 రూపాయలు విలువ చేసే వంట సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవికుమార్, జేసీ ప్రతినిధులు హర్షకుమార్, కాకి శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మొన్న మేము చూసాము, 3 రోజులు కరెంట్ లేదు, నడువులోతో నీళ్లు, మేము నాగరాజపురం కూడా తిరిగాము. ఆ తర్వాత మీ పరిస్థితులు చూసి మేము సలించిపోయాము. ఆ సందర్భంలో మాకు నూరి గారు కడప జేసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆమెకు తెలియపరిచాను, అమ్మ చాలా ఇబ్బందిగా ఉంది, 3 రోజులు కరెంట్ లేదు, నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, పాలు లేవని చెప్పంటే వెంబటే మా జోన్ ప్రెసిడెంట్ వారికి తెలియపరిచేసి వారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, మేము విధంగా కష్టాలు ఉన్నప్పుడు నెస్లే కంపెనీ వారు తెలియజేసేవాళ్ళు, మా జేసీ వాళ్ళు, వారు స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామన్న సందర్భంతో నెస్లే కంపెనీ వారు ఇటువంటి కార్యక్రమాల్లో మేము ముందుంటామని చెప్పి ముందు వచ్చారు. ముందుకు వచ్చిన సందర్భం మేము ఎంఆర్ఓ గారిని కలిసాము. సార్ ఈ విధంగా పరిస్థితుంది, మా వంతు సహకారంగా జేసీ తరఫున నెస్లే తరఫున చేయాలనుకున్నాము, మీ పర్మిషన్ కావాలి సార్ అంటే వెంటనే ఆయన నాగరాజపురం ఇవ్వండి, వాళ్ళకి ఏమీ అందలేదు అని ఒకే మాటలో చెప్పారు. ఆ సందర్భంలో మేము ఆ నిర్ణయం తీసుకుని మీ అందరికీ సచివాలయం ద్వారా, రాజకీయంగా అతీతంగా సచివాలయం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాము. అందరూ కూడా టోకన్లు ఇచ్చాము. నిన్న వాళ్ళు మీ నెంబర్లు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా పంపించాము. దయచేసి ఈ యొక్క సహకారాన్ని నెస్లే కంపెనీ వారు తుఫాను బాధితుల సహాయార్థంగా ఈరోజు నెస్లే ఇండియా, సిఎస్ఆర్ కార్పొరేషన్ సామాజిక బాధ్యత మరియు జేసీఐ ఇండియా, నేషనల్ ఇండియా కార్పొరేట్ అపైర్ మేనేజ్మెంట్ వసీం అహ్మద్, శ్రీనివాస్ గారు ఏరియా సేల్స్ మేనేజర్ తిరుపతి వెంకటేష్ గారు, అదేవిధంగా రవికుమార్ గారు ఎంఆర్ఓ గారు చాలా మంచివారు, మన సూళ్ళూరుపేటకు మంచి సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా సూళ్ళూరుపేట జూనియర్ ఛాంబర్ పాస్ట్ ప్రెసిడెంట్ నెంబర్లు అందరూ కూడా ఈ యొక్క సహకారానికి ముందుకు వచ్చినందువల్ల ఈ కార్యక్రమం జయప్రదమవుతుంది. అందరూ కూడా దయచేసి మీకు టోకన్లు ఇచ్చిన వాళ్ళందరికీ ఉన్నాయి, ఎవరు తోసుకోవద్దు. 5 నిమిషాలు మీరు వరుసగా వస్తే మీకు బ్రహ్మాండంగా మేము సప్లై చేసి పంపిస్తాము. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన నెస్లే కంపెనీ వారికి, మా ఎంఆర్ఓ గారికి, ఇదే విలేకరులకి ఈ యొక్క కార్యక్రమాన్ని పబ్లిసిటీ చేయవచ్చిందిగా విలేకరులు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని పబ్లిసిటీ చేస్తే నెస్లే కంపెనీ వారు ఫ్యూచర్లో ఇటువంటి వాటికి సహకారం చేస్తున్న సందర్భంతో మేము తెలియపరుస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా మరి కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. ఎంఆర్ఓ గారు మాట్లాడుకుంటున్నాం. మనకు భారీ వర్షాలు పడడం, అదేవిధంగా కాలకడి డ్యామ్ నుంచి కూడా గతంలో చూడని విధంగా 44,000 క్యూసెక్కులు వాటరు కాలంగి రివర్కి దిగకపోవడం వల్ల సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో చాలా లో లేయింగ్ ఏరియాస్ వరదలకి ముందుకు గురైనాయి. ఎన్యూమరేషన్లో కూడా అక్కడక్కడ కొంతమంది, ఇంకా ఇప్పుడు నిన్న కూడా కొంతమంది వనంతో, అదేవిధంగా సాయినగర్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. మ్యాక్సిమం ఇచ్చాము, కానీ కొంతమంది వాళ్ళకి ఏదైతే మనం గవర్నమెంట్ నుంచి రిలీఫ్ అందలేదని అనుకుంటున్నారు, వాళ్ళు కూడా మిస్ చేయకూడదని ఉద్దేశంతో మన శ్రీధర్ గారు, శ్రీరామ్ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా
మేము మా కొంత సహాయము నెస్లే జేసీఐ ఇండియా తరఫున ఇవ్వాలనుకుంటున్నామంటే సహాయం ఇస్తామంటే వద్దని ఎవరంటారు. సరే ఓకే అని చెప్పి టెండర్ పంపిస్తే వాళ్ళు ఈరోజు కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కిట్స్ ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళ యొక్క దాతృత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కొంతమంది అయితే ఉన్నారు వారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీరు ఏమైనా ఎక్స్టెండ్ చేయదలుచుకుంటే కొంతవరకు రిలీఫ్గా ఉంటుంది. దయచేసి ఎవరైతే సచివాలయం ద్వారా మేమైతే ఎన్యూమరేట్ చేయలేదు, మన సంస్థ జేసీఐ గారి జూనియర్ ఛాంబర్ గారి వీళ్ళు ఎవరు కూడా మనకు సర్వే చేయలేదు. ఓన్లీ సచివాలయం ద్వారా చేయించి వాళ్ళ ద్వారే ఓపెన్లన్నీ ఇప్పించడం జరిగింది. వాళ్ళందరూ దయచేసి క్రమశిక్షణతో వచ్చి ఏదో మనకు జీవితం అంతా ఉపయోగపడతాయని కాదు, అందరికీ ఏదో రిలీఫ్ అన్నమాట. మనం ఏదైతే బాధపడ్డాం కాబట్టి కొంతలో కొంత రిలీఫ్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. రిలీఫ్ ఇవ్వడానికి కూడా మా చాలా పెద్ద మనసు కావాలా. ఆ పెద్ద మనసుతో మనకు ముందుకు వచ్చినటువంటి మరి ఒకసారి నెస్లే కంపెనీ వాళ్ళకి చేసే ఇండియా వాళ్ళకి అదేవిధంగా ఈ లోకల్గా ఉన్నటువంటి పెద్దలు ప్రతి కార్యక్రమంలో కూడా మనకు ఈ ఫిలంథ్రఫిక్ యాక్టివిటీస్లో ప్రతి విషయంలో కూడా ముందుంటుంటారు. ప్రతి విషయంలో వస్తారు వాళ్ళు. ఏ విషయమైనా చేయడానికి చాలా చాలా సందర్భాల్లో కూడా నేను వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడు చూస్తాం సార్ అని కూడా అనలేదు. ఎప్పుడు కానీ రెడీ మాకు చెప్పండి మేము ముందుకు వస్తామనేటువంటి ఇట్లాంటి దాతలు ఇట్లాంటి సంస్థలు సూర్యాపేటలో ఉండడము చాలా అదృష్టమని భావిస్తూ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పెద్దలకి, పాత్రికేయులకి, మీడియా వారికి, అదేవిధంగా ఇటువంటి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంతమందికి ఇస్తున్నారు సార్? 380 కిట్స్ ఇస్తున్నారు. అబౌట్ 400 కిట్స్ అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నూరి పరి, జేసీఐ ఇండియా తరఫున కొత్త మీరు జోన్ వైస్ ప్రెసిడెంట్ ఈ జోన్లో ఉన్నది. నెస్లే కంపెనీ అంటే తెలుసా మీకు? పాల పౌడర్లు, కాఫీ పౌడర్, ఈ పక్షి బొమ్మ వచ్చి వెనకాల మనం తినే చాక్లెట్స్ మీద, మ్యాగీ ప్యాకెట్స్ మీద మీరు కొనే వస్తువులు ఇవన్నీ. సో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద మనకు సంవత్సరానికి ఇంతని తీస్తారు. మా జేసీఐ ఇండియాకి వాళ్ళు ఒక 5 years నుంచి కనెక్షన్ ఉంది. ఎప్పుడు ఎక్కడ ఫ్లడ్స్ ప్రాబ్లం అని మనకి ఇప్పుడు సుల్లూరుపేటలో ఇయర్ ప్రాబ్లం వచ్చిందని వచ్చారు. రాజమండ్రి, వైజాగ్, అమలాపురం ఎవ్రీ ఇయర్ మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళే ఫస్ట్ కాల్ చేసేస్తారు, ఎక్కడుంది మీకు అవసరం అన్నట్టుగా. ఈసారి మనం సుల్లూరుపేటలో గుర్తించడం జరిగింది. సార్ వాళ్ళు చెప్పారు అందరూ మేము 3 days కరెంట్ లేకుండా ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. సో నేను సార్కి రిక్వెస్ట్ చేసుకోగానే కొన్ని కిట్స్ ఇచ్చారనమాట. సో ఎంఆర్ఓ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఒక మంచి ఏరియాని ఎంచుకొని మాకు ఇచ్చారు. అండ్ ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తాము జేసీఐ తరఫు నుంచి. థ్యాంక్ యూ అండి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ధర్నా కార్యక్రమాలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అందులో భాగంగానే సులూరుపేట నియోజకవర్గంలోని సులూరుపేట, తడ, నాయుడుపేట, దొరవారి సత్రం, పెళ్లకూరు మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్స్ వారు మూకుమ్మడిగా సులూరుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేశారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేసిన హామీలను గాలికి వదిలేసి మా బతుకులను రోడ్డుపై పడేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆశా వర్కర్లు మండిపడ్డారు. తమ డిమాండ్లను రాష్ట్ర సీఎం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఈ ధర్నా మరింత ఉధృతంగా చేపడతామని హెచ్చరించారు. Let's go!
పోరాటాలను కొనసాగిస్తూ వస్తున్నాము. కాబట్టి అందరూ సైలెంట్ గా ఒక వైపుకి వచ్చి ఉన్నందున షామియానా కట్టే వరకు అలా చేయకండి. కోట్లు అడిగామా, లక్ష నోట్లు అడిగామా, కోట్లు అడిగామా, ఎమ్మెల్యే సీట్లు అడిగామా, అన్నా జగనన్న, అన్నా జగనన్న, అంగన్వాడీ అక్క చెల్లెల వేదన వినుమన్నా, అన్నా జగనన్న. కరోనా కాలంలో ఆ కష్ట సమయాన కష్టం అనకుండా మేము సేవలు చేశామే, అన్నా జగనన్న. ఎండాకాలంలో ఆ ఏసవి అంగన్వాడీ సమస్యలను రామకృష్ణ వత్స వత్స రామకృష్ణ రామకృష్ణ వత్స అక్క వత్స సీఎం 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 ప్రజలు మీ లీడర్స్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు ప్రభుత్వానికి ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నారో ఇవన్నీ కూడా నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఒక లెటర్ ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. ఈ విధంగా అంగన్వాడీ వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్న ఈ మొండి వైఖరి ప్రభుత్వం నశించాలని మేము మూకంబిడిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర అర్ధరాత్రి 12 గంటలకు కూడా స్టాక్ వచ్చింది. అంగన్వాడీ ఆయమ్మలు అయ్యి టీచర్లు అయ్యి దించుకోండి అంటే మేము ప్రభుత్వానికి తల వంచి మేము ఏదైనా మా ప్రజలకే కదా చేస్తున్నామని మేము మీ మాట విని మేము సక్రమంగా మా డ్యూటీలు చేసినందుకు ఈరోజు మా తాళాలు పగలు కొట్టించి తాళాలు పగలు కొట్టే వాళ్ళని పోలీసులు దొంగలు అంటారు. ఈ రోజు మా అంగన్వాడీ సెంటర్ బీగాలు ప్రభుత్వం పగలు కొట్టిస్తే వాళ్ళకి ఎటువంటి క్రిమినల్ కేసు పెడతారు ఈ ప్రభుత్వం మీదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఎందుకు బీగాలు ఎందుకు పగలు కొట్టాలా? మామూలుగా పగలు కొట్టే వాళ్ళని దొంగలు అంటున్నారు. ఇప్పుడు పబ్లిక్ గా ప్రభుత్వమే పగలు కొట్టిస్తుంది. దీనికి కూడా మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు బీగాలు పగలు కొట్టండి, మీరు ఏమైనా చెయ్యండి, మేము బెదిరేది లేదు. ఎందుకంటే మా ఆకలి బాధ, మా శ్రమ దోపిడీ చేసి మాకు ఆఫ్టర్ 11,500 వేతనం ఇచ్చి గౌరవ వేతనం అంటావు. ఏమన్నా సంక్షేమ పథకాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు అంటావు. ఏమి ఈ కథ? ఏమయ్యా మీ ఆలోచనలు? ఈ విధంగా ఆలోచన చేస్తే మేము కూడా వేరే విధంగా ఆలోచన చేస్తాము. మేము శాంతియుతంగా ఉన్నాము, మమ్మల్ని శాంతియుతంగానే ఉండేయండి. మమ్మల్ని మీరు బాల్ చేసి మీరు బ్యాట్లు అయి మమ్మల్ని బ్యాట్ బాల్ లాగా ఆడుకోకండి. అంగన్వాడీ వాళ్ళము అణగారిన వాళ్ళం కాదు, ఆది పరాశక్తులు మేము విజృంభిస్తామని మేము తెలియపరుస్తున్నాము. మమ్మల్ని ఆ విధంగా మీరు రెచ్చగొట్టబాకండి. మమ్మల్ని ఆడపడుచుల్లాగా మమ్మల్ని మహిళల్లాగా గుర్తించండి. ఎక్కడుంది ఈ విధానము? ఎక్కడుంది? సుప్రీంకోర్టు తీర్మానిస్తే మీరు కోర్టు తీర్మానాన్ని కూడా ధిక్కరిస్తా ఉన్నారా? ఆ విధంగా మాకు గ్రాడ్యుటీ ప్రకటించండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వండి. గౌరవ వేతనం మాకొద్దయ్యా, గౌరవ వేతనం మాకెందుకు? గౌరవం మా కడుపు నిండదు. మాకు కనీస వేతనం మా కడుపు నిండుతుంది. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వండి, మాకు గ్రాడ్యుటీ ఇవ్వండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. గుర్తించేంత వరకు, మా సమస్య పరిష్కరించేంత వరకు పోరాడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. నెలవల శ్యామల నాయుడుపేట ప్రాజెక్టు అంటే 3 ప్రాజెక్టులు వచ్చినాము. ప్రధాన కార్యదర్శి. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.